నంద్యాల పట్టణం నూనెపల్లి ప్రాంతంలోని ఠాగూర్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కన్య గారు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి చిన్నారి పోలియో చుక్కలు తప్పనిసరిగా తీసుకోవాలని తల్లిదండ్రులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. పోలియో నిర్మూలనకు అందరూ బాధ్యతగా సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్ గారు, రాష్ట్ర వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Good boy. చాక్లెట్ కొద్దిగా సార్ యాండి ఓకే ఓకే ఇది బాగుంది అయితే బాగా వస్తారు. అది పేరు పేరున నమస్కారాలు. చిన్న పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. మనము తెలుసు 1995 నుంచి ఈ కార్యక్రమం మన దేశంలో చేస్తూ ఉన్నాము. పోలియోలోని దేశంగా చూడాలి అని తపన అన్నది ఎలా ఉండేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. ఇప్పుడు మనం దాన్ని సాధించుకోగలిగాం. పోలియోలో టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని 3 రకాలు ఉంటాయి. అందులో టైప్ 2, టైప్ 3 అనేది ప్రపంచం అంతా కూడా ఎరాడికేట్ అయిపోయింది. టైప్ 1 అక్కడక్కడ చుట్టుపక్కల దేశాల్లో వస్తుంది. అందుకని మనం అప్రమత్తంగా ఉండాలి. పోలియో పూర్తిగా అంతరించిపోయింది కదా అన్న భావన ఉండకూడదు అన్నది మన ప్రభుత్వ ఆలోచన. అందుకని చెప్పి ఖచ్చితంగా మనం 2 పోలియో చుక్కలు పిల్లవాడిని బంగారు భవిష్యత్తుకు మనం వేయాలి. ఈ రోజు మనం మన జిల్లాలో 2,35,000 మంది పిల్లలకు వేస్తూ ఉన్నాం. కొంతమంది ప్రయాణాల్లో అలా ఉంటారు కాబట్టి 46 ట్రాన్సిట్ పాయింట్స్ లో కూడా మనం పెట్టడం జరిగింది. బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, అలాగే మార్కెట్స్ అన్ని చోట. సో ఎక్కడ మీరు ఎక్కడికన్నా పని మీద బయటకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక ట్రాన్సిట్ పాయింట్ లో మనకి ఈ పోలియో చుక్కలు వేసే కేంద్రం మీకు కనపడుతుంది. కాబట్టి పిల్లలందరికీ కూడా వేయించవలసిందిగా కోరుతున్నాం. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి కూడా వేయొచ్చు. ఇప్పుడే కదా పుట్టారు వేయాలా వేయకూడదు అన్నది లేదు. అందుకని మేము 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్ల వాళ్ళందరికీ కూడా మనం ఈ 2 చుక్కలు వేస్తాం. ఎవరైనా అందుబాటులో లేకపోయినా కూడా ఇంటికి వచ్చి కూడా మన మెడికల్ అండ్ హెల్త్ టీమ్ వేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిన్న పిల్లలకి పుట్టినప్పటి నుంచి ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ ఉంటాయి. మన ఆశా ఏఎన్ఎం మీకు ప్రతి ఇంటికి వచ్చి చెప్తారు. వేయగానే చిన్న జ్వరం వస్తుంది అలాంటివి ఎప్పుడు అనుకోవద్దు. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి వ్యాక్సిన్ కూడా చిన్న పిల్లలకి వేయాలి. వేస్తే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. భవిష్యత్తులో చాలా రోగాలు రాకుండా కాపాడుతారు. అంటే అనారోగ్య బారిన పిల్లలు పడరు. చూసుకోండి జాగ్రత్తగా. అలాగే పిల్లల్ని మనం అంగన్వాడీలో చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నాం. పిల్లలకి బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కి సంబంధించి అంగన్వాడీకి పంపించండి. 5 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. మీ పిల్లల బాధ్యత ప్రభుత్వం చక్కగా చూసుకుంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో అలాగే చిన్న పిల్లల వాళ్ళకి, అంటే ప్రెగ్నెంట్ లేడీ నుంచి
మళ్ళీ 5 years వరకు అంగన్వాడీస్ లో, ఆ తర్వాత స్కూల్స్ లో మనం కేర్ తీసుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం పోలియో చుక్కలు, 2 పోలియో చుక్కలు, నిండి జీవితాలకు 2 చుక్కలు అనే థీమ్తో కండక్ట్ చేస్తున్న పోలియో డ్రాప్స్ క్యాంపెయిన్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా టుడే అండ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో 2 రోజులు కూడా డోర్ టు డోర్ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా పోలియో లేదు ఇక రాదు అనే ఉద్దేశంతో నిర్లక్ష్యం లేకుండా అందరూ కూడా తప్పనిసరిగా ఈ పోలియో చుక్కలు క్యాంపెయిన్ ని సద్వినియోగం చేసుకోవాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ టు ఎన్షోర్ చిల్డ్రన్ కి తప్పనిసరిగా 0 to 5 years లో ఉన్న వాళ్ళకి పోలియో డ్రాప్స్ అనేది మిస్ అవ్వకుండా తప్పనిసరిగా వేసుకోవాలని ఇంకొకసారి రిక్వెస్ట్. 2,35,000 మందికి వేస్తున్నాము. అందులో ముఖ్యంగా ఈ సెంటర్ లో ఈ టాగోర్ ప్రైమరీ స్కూల్, మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో దాదాపుగా 91 మెంబర్స్ పిల్లలకి వేస్తున్నాం. ఇప్పుడు 0 to 5 years అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు జరుగుతుంది. అలాగే ఈ పోలియో చుక్కలు అనేటివి అంగవైకల్యం, జీవితాంతం అంగవైకల్యం బాధపడుతుందని చూస్తూ ఉంటాం ఎంతో మందిని గతంలో. ఇప్పుడు అలాంటి వ్యాధి లేదు మన దేశంలో, పోలియో వ్యాధి లేదు. కాబట్టి కంటిన్యూగా మరియు ఇక రాకుండా పూర్తిగా పక్క దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వస్తుంది. కాబట్టి పోలియో వైరస్ ఇంకా మనం నిర్మూలించడానికి భవిష్యత్తులో కూడా ఎక్కడ పోలియో కేసులు నమోదు కాకుండా, పోలియో జబ్బున బారి పడకుండా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. తద్వారా దాదాపుగా మన జిల్లా కూడా, నంద్యాల జిల్లాలో ఇప్పటిదాకా పోలియో కేసులు ఇప్పుడు మనకు రిపోర్ట్ కాలేదు, గతంలో కూడా కాలేదు. కాబట్టి ఈ రోజున మనం మేడం గారి చేతుల మీదుగా ఈ కార్యం నిర్వహిస్తున్నాము. అందుకు మేడం గారికి ధన్యవాదాలు ఇస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.